హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. ఈరోజు నేను మీకోసం చేయబోయే రెసిపీ టమాటో రసం. చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ వర్షాకాలంలో ఇలాంటి గుమగుమలాడే టమాటో రసం చేసుకొని ఒక ఆలూ ఫ్రైనో లేదా చిన్న ఆమ్లెట్ వేసుకొని తింటే, లేదు అప్పడం ఎంత తింటే ఎంత బాగుంటుంది కదా. అసలు ఏం లేకపోయినా తినొచ్చండి, అంత బాగుంటుంది. మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. ముందుగా 20 గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకొని నీట్గా కడుక్కొని నీటిలో నానపెట్టుకోండి. త్వరగా చేయాలంటే వేడి నీటిలో నానపెట్టారనుకోండి, తొందరగా దానిలో జ్యూస్ వచ్చేస్తుంది. అలాగే నీట్గా కడుక్కోవడం అనేది తప్పకుండా చేయండి. తర్వాత టమాటోస్ అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే టమాటోస్. ఇక్కడ నేను 4 బిగ్ సైజ్ టమాటోస్ తీసుకున్నాను. ఇక ఇన్స్టెంట్ మసాలా ప్రిపేర్ చేయడానికి ఈ దినుసులన్నీ తీసుకున్నానండి. తర్వాత చింతపండు నానబెట్టేసాం కదా, ఇప్పుడు మనం టమాటోస్ని కూడా కొంచెం వాటర్లో చక్కగా ఉడకబెట్టుకుందాం. పచ్చి టమాటోస్ అలాగే చింతపండు మిక్సీ చేసి కూడా వేయొచ్చు, బట్ అది అంత రుచిగా ఉండదు. ఉడకబెట్టిన టమాటోస్తో చేసిన రసమే చాలా బాగుంటుంది. అసలు మీకు ఓపిక ఉంటే చక్కగా చేతితో నలిపితే జ్యూస్ వస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. బట్ పెద్దగా కష్టపడకుండా టేస్టీగా చేయాలంటే ఇలా చేయండి. చింతపండుని వెరగా నానపెట్టుకొని ఇలా టమాటోస్ని ఉడకబెట్టండి. ఒక 2-3 మినిట్స్ ఉడికిపోతే చాలండి. తర్వాత మనం చక్కగా చల్లార్చి పిండేసుకుందాం. మొత్తం తొక్కంతా వచ్చేస్తుంది, టమాటోస్ తొక్కంతా తీసి పక్కన పెట్టేయడమే. ఇప్పుడు చింతపండు పులుసుని ఎలాగ నానపెట్టాం కదా, దానిలోనే ఈ టమాటోస్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిపి చక్కగా కలుపుకోవాలి. చక్కగా చేతితో కలుపుకోవచ్చు, లేదంటే ఇలా పప్పు గుత్తి ఏదైనా ఉంటుంది కదా, అలాంటి వాటితో చక్కగా ఇలా నలుపుకొని తర్వాత చేతి తీస్తే ఈజీగా మనకి రసం అంతా వచ్చేస్తుంది. చింతపండు టమాటోస్ రెండు కూడా కలిసి సూపర్ ట్యాంగీ టేస్ట్ ఉంటుందన్నమాట. చక్కగా కలుపుకోండి. ఇప్పుడు మొత్తం అంతా వడకట్టేద్దాం. చాలా సింపుల్ అండి ఇది. లేదు వడకట్లేదు అనుకోండి, మీకు చింతపండు అలాగే టమాటో స్లైసెస్ అక్కడక్కడ కనిపిస్తూ అంత బాగుండదు. సో రసం అనేది కొంచెం పల్చగా నీట్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇది చూసారా, టమాటోస్లో అసలు గుజ్జు అనేదే లేదు, ఈజీగా వచ్చేసింది. అదే పచ్చి టమాటోల్ని మనం గుజ్జు తీయడం అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు రసం కోసం ఒక మట్టి కుండని పెట్టుకున్నాను. పులుపు సంబంధించిన ఏమైనా పులుసులు కానీ ఇలా రసాలు కానీ సాంబార్ కానీ ఇలా మట్టి కుండలో వండితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా ఆ కుండలోనే మనం చక్కగా కలిపి పెట్టుకున్న ఈ చింతపండు టమాటో రసాన్ని కూడా పిండేసుకుందాం. ఇలా చక్కగా వచ్చింది చూసారా, ఎంత ఈజీయో. మీకు ఇలా ఫిల్టర్ ఉంటే చాలు, చక్కగా తీసేసుకోండి. సీడ్స్ అలాంటివి ఏవి కూడా మనకి రావు, నీట్గా రసం వచ్చేస్తుంది. సో ఇంకా అంతే, ఫిల్టర్ చేస్తాం కదా. ఇప్పుడు అది మరుగుతున్న టైంలో మనం మసాలాల్ని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మిరియాలు, అలాగే హాఫ్ స్పూన్ ధనియాలు, 4-5 ఎండుమిర్చి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు మీ దగ్గర ఉంటే అది కూడా వేసుకోండి, ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. అలాగే జలుబు చేసినప్పుడు కానీ దగ్గున్నప్పుడు కానీ ఈ రసం చేసుకుంటే చాలా మంచిది. సో నోటికి ఒక్కోసారి జ్వరం అది వచ్చినప్పుడు మనకి ఏమి తినాలనిపించదు, అలాంటప్పుడు టమాటా రసం తింటే మళ్ళీ మనకి ఆ రుచి తిరిగి వస్తుంది. ఇవన్నీ వేగాక చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పొడిలా కొట్టేసుకొని పక్కన పెట్టుకోండి. లేదు మీ దగ్గర రోలు ఉంటే దంచుకోండి. సో ఇక మన రసం పొడి రెడీ అయిపోయిందండి. ఇన్స్టెంట్గా తయారు చేసిన ఈ రసం పొడి వల్ల మన రసానికి మంచి టేస్ట్ వస్తుందండి. రసం కూడా కొంచెం వేడెక్కింది కాబట్టి ఇప్పుడు ఉప్పు అన్నీ వేసుకుందాం. దీనికి సరిపోయినంత ఉప్పు వేసుకొని నేనైతే కూడా ఒక పెద్ద స్పూన్ ఉప్పు వేసుకున్నాను, పావు స్పూన్ పసుపు, అలాగే పసుపు అసలు ఎక్కువ వేయద్దు, కొంచెం వేయండి చాలు. తర్వాత మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న పొడి కూడా వేసుకుంటున్నాను, రసం పొడి. ఇన్స్టెంట్గా తయారు చేసుకోండి, చాలా చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. చక్కగా అది వేసుకొని ఇంక కలిపేసుకొని మరిగిద్దాం. అన్నట్టు ఈ టమాటా రసం కానీ లేదా ఏ రసమైనా ఎక్కువసేపు మరగకూడదండి. ఎక్కువసేపు మరిగించామంటే ఇంకా దాని టేస్ట్ ఉండదు. సో ఒక 5 మినిట్స్ మరిగితే చాలు. ఇలా ఒక పొంగు వచ్చిందంటే ఇంక మరిగిపోయినట్టు, ఎందుకంటే మనం టమాటోస్ని ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఎక్కువ మరిగించక్కర్లేదు. ఇక పోపు రెడీ చేద్దాం. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని దానిలో కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకోండి, కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మీకు ఇష్టమైతే మినపప్పు, శనగపప్పు కూడా కొంచెం కొంచెం యాడ్ చేయొచ్చు, బట్ నేనైతే ఇప్పుడు రసంకే యాడ్ చేయను. సో పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ మీ ఇష్టం. అంతకుముందు మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసాను. సో పోపు పెట్టుకోండి. వెల్లుల్లి ఇక్కడ యాడ్ చేయొచ్చు, బట్ మనం మసాలాలోనే వెల్లుల్లి యాడ్ చేసాం కాబట్టి ఇంకేమీ యాడ్ చేయట్లేదు. ఉల్లిపాయలు అయితే అసలు అవసరం లేదండి. ఉల్లిపాయలు లేకుండా ఇలా ప్లెయిన్ పోపే పెట్టండి, చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇంకొంచెం చిటపట్లాడగానే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. సో రసం మసాలా వేసాము, ఇంగువ, ఈ రెండింటితో సూపర్ గుమగుమలాడుతుంటుందండి ఈ రసం. అలాగే కొంచెం కారం,
వేడిగా ఉన్న ఆయిల్లో కారం యాడ్ చేయడం వల్ల మంచి కలర్ వస్తుంది రసానికి. మొత్తం అంతా కలిపేసుకొని ఇంకా డైరెక్ట్గా రసంలో కలుపుకుందాం. నీట్గా కలుపుకోండి. అండ్ ఇంగువ వేయటం వల్ల గుమగుమ అనే వాసన చాలా చాలా బాగుందండి. సో డైరెక్ట్గా రసంలో మనం ఈ పోపుని కలుపుకుందాం. కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక్కసారి అంతా కలుపుకుంటే ఇంకా మన గుమగుమలాడే టమాటో రసం రెడీ అయిపోయింది. సో కొత్తిమీర చూసారా, కొంచెం అంటే కొంచెం యాడ్ చేయండి చాలు. చక్కగా యాడ్ చేశాక చూడడానికి ఎంత బాగుంది కదా. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ ఇన్ అనదర్ వీడియో విత్ అన్ అమేజింగ్ రెసిపీ. టిల్ దెన్, bye bye, take care, and thank you for watching.